అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. సీతారాముల చరితము సుందర భరితము, విన్నవారికి కలుగులి ఎన్నో ఎన్నో శుభములు. గేయ రూపంలో చెప్తున్న రామాయణాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతాభివందనాలు. సీతారాముల యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలగాలని మనసారా కోరుకుంటున్నాను. గుహన యొక్క ఆతిథ్యములో సీతారామ లక్ష్మణులు ఆ రాత్రి అక్కడే ఉన్నారు. అతని చూపించినటువంటి ప్రేమకి, ఆప్యాయతకి, అభిమానానికి వారు ఎంతో పొంగిపోయినారు. ఆ రాత్రి సీతారాములు నిద్రిస్తుండగా లక్ష్మణుడు కాపలాగా ఉన్నాడు. అరణ్యం కదా, ఏ క్రూర జంతువులైనా వస్తాయేమనని. గుహుడు కూడా వారు తమకి అతిథులు కాబట్టి తాను కూడా కాపలాగా ఉంటానని తెల్లవాళ్ళు లక్ష్మణుడికి రక్షగా అతను కూడా కాపలాగా ఉన్నాడు. గుహుడు తెల్లవారింది. శ్రీరాముని కోరిక మేరకు గంగా నది దాటటానికి, శ్రీరాముని కోరిక మేరకు గంగా నదిని దాటటానికి పడవ సిద్ధము చేయించే గుహుడు, పడవను సిద్ధం చేయించే గుహుడు. తాను కూడా వస్తానని మంత్రి సుమంతుడు, తాను కూడా వస్తానని మంత్రి సుమంతుడు వలదని భారించి పంపినాడు అయోధ్యకు, వలదని వారించి పంపినాడు అయోధ్యకు. మర్రి పాలతోటి జటలు కట్టుకొని, మర్రి పాలతోటి జటలు కట్టుకొని ప్రయాణానికి సిద్ధమాయను రామలక్ష్మణులు, ప్రయాణానికి సిద్ధమాయను రామలక్ష్మణులు. ప్రాణమిత్రుని వీడలేక దుఃఖ భారముతో, ప్రాణమిత్రుని వీడలేక దుఃఖ భారముతో వీడ్కోలు పలికే గుహుడు, వీడ్కోలు పలికినాడు గుహుడు. గంగమ్మకు నమస్కరించి ప్రాణమిత్రుని